డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ చాలా మందికి తెలుసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో ఎంత సాధించారు అని. ఎన్నో అద్భుతమైన పథకాలు అద్భుతంగా చేసి చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రైతుల రుణమాఫీ దగ్గర నుంచి మొదలు పెడితే ఉచిత విద్యుత్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, లక్షల మంది పేదవాళ్ళకి ఇల్లులైతేనేమి, లక్షల ఎకరాల అసైన్డ్ భూము పేదలకు ఇయ్యడమైతేనేమి, ఇలా 1 కాదు 2 కాదు పావలా వడ్డీ రుణాలైతేనేమి, ఇలా ఎన్నో పథకాలు 108 అయితేనేమి ఎన్నో పథకాలను అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొదలైన పథకం ఈ ఉపాధి హామీ పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. నిజానికి మహాత్మా గాంధీ పేరు కలిగి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండగా 10 సంవత్సరాలు అద్భుతంగా సాగిన పథకం ఈ ఉపాధి హామీ పథకం. అసలు రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఇక్కడే ఈ రాయలసీమలోనే పక్కన అనంతపూర్లో బండ్లపల్లిలో 20 ఏళ్ల క్రితం మొన్న ఫిబ్రవరి 2వ తేదీ 2026కు మా యాత్ర మొదలైంది. అంటే 20 ఏళ్లు స్మరించుకుంటూ అక్కడే మొదలు పెట్టడం జరిగింది. అక్కడ మొదలు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు వచ్చారు, సోనియా గాంధీ గారు వచ్చారు. ఈ ఉపాధి హామీ పథకం అన్నది అక్కడ పురుడు పోసుకుంది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఎంత అద్భుతంగా చేసి చూపారంటే, నిజానికి ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు చేపట్టారు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో మొదలు పెడితే మీలాగే మహిళలు వెళ్లి రాజశేఖర రెడ్డి గారిని, అయ్యా మాకు నేరుగా డబ్బులు ఇవ్వండి, మధ్యలో కమిషన్లు కట్టింగ్లు అవుతున్నాయి అంటే, ఒకటేసారి రాజశేఖర రెడ్డి గారు ఈ పథకం కోసమని 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. అలాగే మహిళలు వెళ్లి రాజశేఖర రెడ్డి గారిని, అయ్యా మాకు కూడా సమాన వేతనం ఇవ్వండి, మేం మగవాళ్ళంతా కష్టపడి పని చేయలేకపోయినా కుటుంబ భారం మా మీద కూడా ఉంది, మేము కూడా మోస్తున్నాం, మాకు కూడా ఖర్చులకి మా బిడ్డలకి డబ్బులు కావాలి, సమాన వేతనం ఇవ్వండి అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఆడవారికి కూడా సమాన వేతనానికి ఒప్పుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడ మన రాష్ట్రంలో విధి విధానాలు రూపొందిస్తే ఆ తర్వాత ఫేజ్ 2లో మొత్తం దేశమంతా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు చేసిన విధి విధానాలతోనే ఈ పథకాన్ని దేశమంతా నడపడం జరిగింది. 10 సంవత్సరాలు అద్భుతంగా జరిగింది ఈ మన్రేగా పథకం, ఉపాధి హామీ పథకం. కానీ ఎప్పుడైతే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో గత 11 సంవత్సరాలుగా ఒక శనిగ్రహం లాగా పట్టింది ఈ ఉపాధి హామీ పథకానికి. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1,10,00,000 జాబ్ కార్డులు ఇచ్చారు ఉపాధి హామీ పథకానికి. అంటే 2,20,00,000 మంది కుటుంబానికి ఇద్దరినేసుకున్న 2,20,00,000 మంది ఉపాధి హామీ పనిలో పనిచేశారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. ఉపాధి హామీ పథకాన్ని ఎంత నీరుగారు చేశారంటే, ఆ రోజుల్లో 15 రోజుల్లోనే పేమెంట్ వచ్చేది. ఇప్పుడు గ్రామాల్లో వెళ్లి అడిగితే కనీసం 3 నెలల వరకు కూడా పేమెంట్ రావడం లేదమ్మా అని చెప్తున్నారు గ్రామాలలో. ఇది ఈ రోజు ఉపాధి హామీకి ఉన్న స్థితి. అసలు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మొదలుపెట్టిన ఉపాధి హామీ పథకానికి, ఇప్పుడు బీజేపీ తెచ్చిన కొత్త పథకానికి, విపి గ్రామ్ అనే ఈ బీజేపీ పథకానికి నక్కకు నాగలోగానికి ఉన్నంత తేడా ఉంది. ఈ ఉపాధి హామీ పథకము అన్నది కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టినప్పుడు ఇది ఒక హామీ కింద ఇచ్చింది. అంటే ఏ గ్రామంలో అయినా ఎవరైనా ఉపాధి కావాలి అని అడిగితే 15 రోజుల్లో పని చూపించడము ఆ గ్రామ యంత్రాంగం చేయాల్సిన పని చేసిన 15 రోజులకు మళ్ళీ పేమెంట్ ఇవ్వడం కూడా గ్రామ యంత్రాంగం చేయాల్సిన పని. ఇది చట్టం చెప్తుంది. కానీ ఇప్పుడు ఉపాధి హామీ పనికి గ్యారంటీ ఉండబోదు. బీజేపీ తెస్తున్న కొత్త చట్టానికి ఉపాధి అన్నది మీ హక్కు కాబోదు. ఇంతకు ముందు ఉపాధి హామీ పథకము అంటే గ్రామ సభలలో, గ్రామ పంచాయతీల్లో గ్రామ సభ్యులందరూ కలిసి ఆ గ్రామానికి ఏం పనులు కావాలో అది నిర్ణయించుకునేవాళ్ళు. ఆ గ్రామంలో రోడ్లు కావాలనా, బాయిలు కానా, లేకపోతే చేన్లో పని చేసుకోవాలనా, లేకపోతే పుడికలు తీయాలనా అన్నది ఆ గ్రామస్తులు నిర్ణయించుకునే వాళ్ళు. దానికోసము ఉపాధి హామీ నిధులు వాడుకునేవారు, దానికోసం గ్రామస్తులకు పనులు ఇచ్చేవాళ్ళు. దాని ద్వారా ఉపాధి హామీ ద్వారా గ్రామంలో అభివృద్ధి జరిగేది, గ్రామంలో పనులు జరిగేవి. కానీ ఇప్పుడు
బీజేపీ తెచ్చే ఈ కొత్త చట్టం ప్రకారము అదేది ఉండబోదు. బీజేపీ అంట ఒక నోటిఫికేషన్ ఇస్తుందంట ఎక్కడ పనులు జరగాలి అని. ఏ గ్రామానికి ఇస్తుందో తెలియదు, ఏ జిల్లాకి ఇస్తుందో తెలియదు, ఏ జిల్లాకి ఎగరగొడుతుందో తెలియదు. వాళ్ళు నోటిఫికేషన్ ఎక్కడిస్తే అక్కడ పనులు జరుగుతాయి. వాళ్ళ నోటిఫికేషన్ ఎప్పుడు విత్డ్రా చేసుకుంటే అప్పుడు పనులు ఆగిపోతాయి. లేదా పక్కనే ఒక ప్రాజెక్ట్ జరుగుతుంటేనో, లేకపోతే ఒక రోడ్ వర్కో, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ జరుగుతుంటే అక్కడ ఏదైనా కాంట్రాక్టర్ పనిచేస్తుంటే ఆ కాంట్రాక్టర్ కింద ఈ ఉపాధి హామీని కూడా ట్యాగ్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఇక గ్రామాలలో పనులు జరగవు. ఏ కాంట్రాక్టర్ కో లేబర్ సప్లై చేసే యంత్రాంగంగా గ్రామాలు మిగిలిపోతాయన్నమాట. ఇది బీజేపీ తెస్తున్న కొత్త చట్టం విధి విధానాలు. అంతేకాదు చాలా మంది చూసుంటారు, ఇప్పటికే బీజేపీ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేస్తుంది. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకం 100 రోజులే, బీజేపీ తెస్తున్నవి కొత్త పథకము 125 రోజులు ఉపాధి హామీ ఇస్తాము అంటున్నారు. అవునా? ఏమన్నా చూసారా? చాలా ఊర్లలో పోస్టర్లు కూడా అంటించారు. బీజేపీ తెస్తున్న ఈ కొత్త పథకానికి 125 రోజులు ఇస్తాము అని. నిజానికి ఏమి, గత సంవత్సరం అంటే 2025లో మన రాష్ట్రం తీసుకున్న కేవలం 52 రోజులు మాత్రమే ఉపాధి హామీ పని ఇచ్చారు. 52 రోజులు మాత్రమే ఉపాధి హామీ కల్పించారు. ఆ మేరకే పనులు ఇచ్చారు, ఆ మేరకే డబ్బులు ఇచ్చారు, ఆ మేరకే పనులు జరిగాయి, ఆ మేరకే ఉపాధి ఇవ్వడం జరిగింది పేదలకు. మరి కనీసం 52 రోజులు కూడా పని ఇవ్వని వీళ్ళు 125 రోజులు పని ఇస్తాము అంటే నమ్మడం ఎలా? 100 రోజులు ఇవ్వాలని ఉపాధి హామీ చట్టంలో ఉంది. కనీసం 100 రోజులు కూడా ఇవ్వని వీళ్ళు 125 రోజులు పని ఇస్తాము అని చెప్తున్నారు అంటే నమ్మడానికి ప్రజలు వెర్రివాళ్ళ గొర్రెలా ఏమనుకుంటున్నారు? వీళ్ళకి ఇంత చిత్తశుద్ధి ఉంటే 125 రోజులు ఇచ్చే చిత్తశుద్ధి వీళ్ళకుంటే కనీసం 100 రోజులైనా పని కల్పించుండాలి కదా. 100 రోజులు ఎక్కడా కల్పించలేదు. పోయిన సంవత్సరం ఎక్కడ చూసుకున్నా యావరేజ్ మీద పని ఇచ్చింది కేవలం 52 రోజులు మాత్రమే చంద్రబాబు గారు. మరి 52 రోజులు పని ఇచ్చినప్పుడు కేవలం 52 రోజులు మాత్రమే సంవత్సరం పొడవునా పని ఇచ్చి ఇప్పుడు 125 రోజులు ఇస్తామంటున్నారే, వీళ్ళని ఎట్లా నమ్మాలి? వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 100 రోజులు పని ఇచ్చి ఆ చట్టాన్ని నిలబెట్టి ఆ తర్వాత కొత్త చట్టాన్ని తెస్తున్నాము 125 రోజులు పని ఇస్తాము అని చెప్తే ఎవరైనా నమ్మటానికి వీలుంటుంది. వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మన్రేగా పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేయాలి. కానీ గత సంవత్సరంలో 2025లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 18.5 లక్ష జాబ్ కార్డులను తొలగించారు చంద్రబాబు గారు. మరి ఏమనాలి? నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉండుంటే మరి 18.5 లక్షల జాబ్ కార్డులు ఎందుకు తొలగిస్తారు? నిజం చెప్తున్నాము, ఈ 125 రోజులు అన్నది ఒక బూటకం, ఒక మోసం, ఒక అబద్ధం. అది నమ్మారంటే మన్రేగా పథకం అన్నది బతకదు, ఉపాధి హామీ అన్నదే గ్రామాలలో ఇక ఉండదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన పథకంలో 5 గంటలో 6 గంటలో 7 గంటలో పని చేసేవాళ్ళు. అవునమ్మా? ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చే ఈ కొత్త పథకంలో 12 గంటలు పని చేయాలట. చేయగలరా? మండుటి ఎండలో 12 గంటలు పని చేయాలంట ఈ కొత్త పథకంలో. అంతేకాదు, ఇంతకు ముందు ఉపాధి హామీ పథకం, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకంలో పూర్తి నిధులు కేంద్ర ప్రభుత్వమే పెట్టుకునేది. 100% నిధులు కేంద్ర ప్రభుత్వమే పెట్టుకున్నది. ఏ వేతనాలైతే కూలీలకు ఇస్తున్నారో 100% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటే, ఇప్పుడు బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త పథకానికి 60% మాత్రమే కేంద్రం పెట్టుకుంటుందట, 40% రాష్ట్రాలు పెట్టుకోవాలట. మరి 40% రాష్ట్రం భరించేంత ఆంధ్ర రాష్ట్రానికి స్తోమత ఉందా? ఇప్పటికీ ఉపాధి హామీ పథకంలో 500 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది ఆంధ్ర రాష్ట్రానికి. కానీ ఈ కొత్త పథకం వస్తే, బీజేపీ తెచ్చిన ఈ కొత్త చట్టం వస్తే 5,000 కోట్లు ఖర్చు అవుతుంది, లేకపోతే ఇంకా ఎక్కువే ఖర్చు అవుతుంది. కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి కూడా చంద్రబాబు గారు ఇబ్బంది పడుతున్నారే ప్రభుత్వ ఉద్యోగస్తులకి. ఇక ఉపాధి హామీ నడుపుతారు అంటే ఎలా నమ్మటం? ముమ్మాటికి నలపలేరు. ఇదే చంద్రబాబు గారు ఈ ఉపాధి హామీ బిల్లుకి పార్లమెంటులో తెలుగుదేశము, జనసేన అందరూ కలిసి మద్దతు ఇచ్చారు. అంటే ఈ ఉపాధి హామీ బిల్లు 60% కేంద్రం పెట్టుకుంటుంది, 40% రాష్ట్రం పెట్టుకోవాలి అన్న బిల్లుకి చంద్రబాబు గారు అక్కడ ఒప్పుకొని వచ్చి ఆ తర్వాత మళ్ళీ బీజేపీ చుట్టూ తిరుగుతూ డబ్బులు ఇవ్వండి ఉపాధి హామీ నడుపుకోవడానికి అని అడుగుతున్నాడు అంటే మరి ఆ పార్లమెంట్ లో అక్కడ మద్దతు ఇవ్వడం ఎందుకు, మళ్ళీ అడుక్కోవడం ఎందుకు? నిజానికి చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. మీకు ఏ హక్కు ఉందని చంద్రబాబు గారు ఈ రోజు రాష్ట్ర ప్రజలను తాకట్టు పెడుతున్నారు? ఉపాధి హామీ కార్మికుల జీవితాలను తాకట్టు పెడుతున్నారు. నిజంగానే ఉపాధి హామీ గనక ఆగిపోతే
మన రాష్ట్రంలో ఇప్పటికే బిడ్డలకు ఉద్యోగాలు లాక డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలంతా ఏ డ్రైవర్లుగానో లేకపోతే ఏ గిగ్ వర్కర్లుగానో ఇప్పటికే పనిచేసుకుంటున్నారు, లేకపోతే ఖాళీగా ఇంట్లో ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఉపాధి హామీ కూడా ఆగిపోతే పెద్దవారికి కూడా పని లేక ఇక వలసలైనా పోవాలి, లేకపోతే ఆకలి చావులైనా చూడాల్సి వస్తుంది. ఇంత దుర్మార్గం చేస్తున్నా కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. పేదవాళ్ళకి ఇంత అన్యాయం జరుగుతున్నా, ఉపాధి హామీ పథకానికి ఇంత గండి పెడుతున్నా, ఇంత అన్యాయం చేస్తున్నా ఒక్కరు ఏ ఒక్క పార్టీ మాట్లాడటం లేదు, ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప. బీజేపీ పార్టీ ఎలాగో అన్యాయం చేస్తుంది. ఇప్పటికీ బీజేపీ పార్టీ చేయాల్సింది ఎంత అన్యాయం చేయాలో అంతా చేసింది. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, మోసం చేశారు. రాజధాని కడతామన్నారు, ఇప్పటి వరకు నిధులు ఇవ్వకుండా అప్పులే ఇస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కడతామన్నారు, అది కూడా ఎత్తు తగ్గించి గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కాకుండా ఇప్పుడు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా దాన్ని తయారు చేస్తున్నా. అన్ని వాగ్దానాలలో తుంగలో తొక్కింది బీజేపీ పార్టీ. ఇప్పుడు ఉపాధి హామీ పథకానికి కూడా గండి కడుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ప్రశ్నించాల్సిన ఒక్క పార్టీ కూడా ప్రశ్నించడం లేదు. చంద్రబాబు గారు ప్రశ్నించరు, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించరు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రశ్నించరు. ఎందుకంటే ఈ ముగ్గురు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు కాబట్టి, ఈ బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు కాబట్టి. ఎవ్వరు బీజేపీ పార్టీని మోడీని అనే ధైర్యం చేయరు, అనే సాహసం చేయరు. ఇటీవల కాలంలోనే మొన్న అమెరికాకు సంబంధించిన ప్రభుత్వం అధికారులు చెప్తున్నారు, ఇక మీదట అమెరికాలో తయారు చేసిన వ్యవసాయ ఉత్పత్తి అంటే వాళ్ళ పండ్లు, కూరగాయలు, పాలు, చికెను, ఇలాంటివి, నూనె, ఇలాంటివన్నీ పెద్ద మొత్తంలో ఇండియాలో దిగుమతి చేస్తారట. ఎందుకంటే మోడీ గారు పన్ను సున్నా చేశారట. దిగుమతి చేసుకోవడానికి మోడీ గారు పన్ను ఎత్తేశారు కాబట్టి పెద్ద ఎత్తున అమెరికా ఉత్పత్తి, అమెరికాలో ఉత్పత్తి అయిన వ్యవసాయ పంటలైతేనేమి, లేక నూనెైతేనేమి, పాలైతేనేమి, ఇలాంటి అన్ని ఇండియాకు వస్తే ఇక మన రైతు పండించిన దానికి విలువేముంటుంది? ఎన్ని రకాలుగా రైతుల్ని మోసం చేయాలనో అన్ని రకాలుగా బీజేపీ పార్టీ మోసం చేస్తుంది. ఎన్ని రకాలుగా కూలీలనైతేనేమి, పేదలనైతేనేమి, నిరుద్యోగులనైతేనేమి ఎన్ని రకాలుగా మోసం చేయాలో మన రాష్ట్రంలో అన్ని రకాలుగా మోసం జరుగుతూనే ఉంది. అయినా కూడా ఏ ఒక్క పార్టీ మాట్లాడటం లేదు. అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున మన రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టే మీ ముందుకు వచ్చింది. మేమొక్కరం కొట్లాడితే సరిపోదు. ఉపాధి హామీ బ్రతకాలన్నా, లేక బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, లేక రాజధానికి నిధులు రావాలన్నా, పోలవరం కావాలన్నా, ప్రత్యేక హోదా కావాలన్నా, ఇది ఏవి కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇది సాధ్యం అవుతుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ గత 11 సంవత్సరాల అధికారంలో ఉంది, చూసాము, ఏమీ చేయలేదు. కాబట్టి చెప్తున్నాం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇవన్నీ సాధ్యమైతాయి.